హాయ్ అందరికీ నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఛానల్లో చూసినా, ఏ వీడియోలో చూసినా, ఏ ఉద్యమాలు అంటే నిరుద్యోగుల ఉద్యమాలు ఎక్కడ చూసినా సరే కనిపించేటటువంటి ఏకైక వ్యక్తి ఏదైతే నిరుద్యోగ జేఏసీ నాయకుడు అనుములపూరి జనార్దన్ ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల భవిష్యత్తును అసలు అనుములపూరి జనార్దన్ ఏదైతే నిరుద్యోగుల జేఏసీ తరపు నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నారో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే జనార్దన్ గారు. నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే నిరుద్యోగుల జేఏసీ నుంచి క్లియర్గా ఎక్కడ చూసినా కానీ మీరే కనపడతాం. అనుములపూరి జనార్దన్ లేకుండా అసలు విద్యార్థి ఉద్యమాలు కానీ నిరుద్యోగుల ఉద్యమాలు కానీ ఎక్కడ చూసినా జనార్దనే కనిపిస్తూ ఉండు. అసలు జనార్దన్ లక్ష్యం ఏంది, అసలు నిరుద్యోగుల్ని ఏం చేద్దామని జనార్దన్ బయటికి వెళ్ళిండు, అసలు బయటికి రావడానికి గల ప్రధాన కారణం ఏంది, అసలు నీకేం అన్యాయం జరిగింది? ఇది ఇక్కడ మాకొక్కరికి అన్యాయం అనేటటువంటిది కాదు, ఇది అందరికి సంబంధించినటువంటి అన్యాయం. మేము ఏదో చేద్దామని రాజకీయ నాయకుల లెక్క వ్యక్తిగత ప్రయోజనాలు ఏది కాదు, ఇది సమిష్టి ప్రయోజనాల కొరకు చేస్తున్నటువంటి ఒక ఉద్యమం. సమిష్టి ప్రయోజనాలు అంటే నిరుద్యోగులకు అందరికీ సంబంధించినటువంటి ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ప్రభుత్వం నుంచి ఒక పరిష్కారాలు వెతికే మార్గంలో మేము చేస్తున్నటువంటి పోరాటం ఇది. కాబట్టి ఈ పోరాటంలో ఏంటంటే ఇది అకాడమిక్ నుంచి ఎవరైతే బీటెక్ చేసి డిగ్రీ చేసి ఒక ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇలా డాక్టర్సు ఈ అపోలో హాస్పిటల్లో, యశోద హాస్పిటల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళు, ఎంబీబీఎస్ అయిపోయి హౌస్ సర్జన్గా చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళు ఈరోజు డ్యూటీలలో ఉండేటటువంటి వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్లు కూడా ఈరోజు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే అలా డిఎస్పీ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నాయి కాబట్టి. ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమానికి చాలామంది ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమ నేపథ్యాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఈ ప్రభుత్వాలకు వీళ్ళు చేసేటటువంటి దానికి భయపడతారనమాట. అలాంటి భయపడే తరుణంలో అందరికీ పోరాడాలని ఉంటుంది. అందరూ బయటికి రాలేరు. తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్ళు, వాళ్ళ కుటుంబాల నుంచి ఒత్తిళ్ళు, వాళ్ళ బంధువుల నుంచి ఒత్తిళ్ళు ఇవన్నీ ఉంటాయి. మేము చిన్నప్పటి నుండి చదువుకున్నటువంటి గురుకుల పాఠశాలల్లో మా విద్యా నేపథ్యం దానికన్నా మేము శుద్ధాపాలకు ఒక్క చెట్టు కింద బడి అన్నమాట మాది, మా ఊర్లో. అట్లా వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు హై స్కూల్ నుంచే మాకు అన్నాలు బాగాలేకుండా గిన్నెలు ఎత్తేయడము, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఉండి ధర్నా చేయడము, ఆ రోజు సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీని పిలిచి రాజపేట రెసిడెన్షియల్లో వాళ్ళని అందరిని వచ్చేంత వరకు ధర్నాలు చేయడము, రాస్తారోకులు చేయడము, ఇవన్నీ మాకు స్కూల్ నేపథ్యంలోనే ఉన్నటువంటివి. మా స్కూళ్ళు కూడా అప్పుడు ఉన్నటువంటివి ఒక నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటిది. ఏదైతే బెల్లిలతో చంపినటువంటి ప్రాంతం ఉందో భువనగిరి ఆలేరు ప్రాంతం, రాచకొండ దళాలు తిరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి అప్పటి నుండే మాకు అప్పటి నుండి ఒక 5th క్లాస్ నుండి మాకు ఈ ఏదైతే పోరాటం అయితే ఉందో అది అంత పట్టించుకున్న వాళ్ళం కాబట్టి. ఇప్పుడు చిన్నతనం నుంచి పోరాటాలు చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటాలు కొనసాగించాలని ఏమన్నా అనుములపురం జనార్దన్ డిసైడ్ అయిపోయినట్టే మీరు ఇప్పుడు చెప్పిన విధంగా చిన్నప్పుడు స్కూల్ నుంచి కానీ కాలేజీలలో కానీ ప్రతి దగ్గర కూడా పంచాయతీ ఎక్కడ ఉంటే అక్కడ జనార్దన్ ఉండనేది మీరు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా నిరుద్యోగులు కానీ వీళ్ళంతా ప్రశాంతంగా ఉండడం జనార్దన్కి ఇష్టం లేకనే ఇవన్నీ చేస్తూ ఉన్నాడా? వాళ్ళు ప్రశాంతంగా ఉండడమే మా లక్ష్యం. వాళ్ళు ప్రశాంతంగా లేరు కాబట్టే మేము గందరగోళానికి లోనవుతున్నాం. కింద చెప్పినట్టు వాళ్ళందరూ కొట్లాడలేరు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఈ గత 10 ఏళ్ళ నుంచి విద్యా ఉద్యమాలన్నీ నశించిపోయినాయి, యూనివర్సిటీలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. అక్కడ జరగాల్సినటువంటి ఉద్యమాలు లేవు కాబట్టి వాళ్ళ అశోక్ నగర్ అనేది ఒక అశోక యూనివర్సిటీ లెక్క మారింది. మాలాంటి వాళ్ళం కొద్దిగా నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం, కోర్టులలో కేసులకు దేనికి భయపడినటువంటి వాళ్ళం కాబట్టి మేము ముందుకు వస్తున్నాం. ఆ ముందుకు వచ్చే తరుణంలో ఏదైనా మేము భరిస్తున్నాం. మొన్న మమ్మల్ని అశోక్ నగర్లో ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు, సీతయ్య మమ్మల్ని కడుపులో పిడిగుద్దులు గుద్దిర్రు, వెహికల్ ఎక్కించుకున్నప్పుడు పొట్టను పేగుని పిండినట్టు చేసిర్రు, అవన్నీ ఉన్నాయి. మేము తట్టుకున్నాం కాబట్టి ఈరోజు ముందుకు మేము వస్తున్నాం, కనిపిస్తున్నాం. చాలామంది మా వెనక మీడియాలో లేరు, వెనక వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము వస్తున్నాం. ఒక్కళ్ళం పోతే ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఎందుకు భయపడేది, ఎందుకు చర్చలకు పిలిచేటటువంటిది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల్ని మోసం చేసింది, ఉద్యోగస్తుల్ని మోసం చేసింది, రైతుల్ని మోసం చేసింది, ప్రతి ఒక్కరిని మోసం చేసింది. అసలు ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చలేదనే ఇది ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం, గ్యారంటీ ప్రభుత్వం, 6 గ్యారంటీలు కాదు ప్రతి నియోజకవర్గానికి 7వ గ్యారంటీ అని చెప్పడంతో ప్రజలంతా కాంగ్రెస్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. మీరెవరు వ్యతిరేకించడానికి? ప్రజల అభిష్టం మేరకు ప్రజల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు వ్యతిరేకించడానికి కారణం ఏంది? అసలు మీరెందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఇప్పుడు మీరు ప్రత్యేకంగా
కాంగ్రెస్ పార్టీని అడిగేటటువంటి రైట్స్ అనుమలపూర్ జనార్దన్కి ఏముంది? ఒక నిరుద్యోగ జేఏసీ నాయకునిగా మీకు ఏ అర్హత ఉందని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు ముందు అడిగిన ప్రశ్న ఏంటంటే నిరుద్యోగులుగా మీకేముంది? సబ్బండ వర్గాలన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో సంతోషంగా ఉన్నాయి, అసలు మీరు నిరుద్యోగులు ఎందుకు అడుగుతున్నారు అంటున్నారు కదా. ఆ ప్రశ్న ఏంటంటే అసలు వీళ్ళు అన్ని వర్గాలకు ఒక డిక్లరేషన్స్ ఇచ్చారు. యూత్కి యూత్ డిక్లరేషన్ అని, రైతులకు రైతు డిక్లరేషన్ అని, ఈ విధంగా అందరికీ డిక్లరేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. మా డిక్లరేషన్ అనేది యూత్ డిక్లరేషన్ అనేటటువంటిది ఎక్కడొచ్చింది? సరూర్ నగర్ స్టేడియంలో ఎవరు ఇచ్చారు? ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు. ఆ యూత్ డిక్లరేషన్లు ఏమున్నాయి? 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలోనే, అది కూడా. తర్వాత ఉద్యోగాలు రాని వాళ్ళకి 10 లక్షల వడ్డీ లేని రుణాలు, విద్యా భరోసా కార్డు, ప్రతి నెల 4,000 అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అంటే నిరుద్యోగ భృతి, మహిళలకు స్కూటీలు ఇవ్వడము, చదువుకున్న పిల్లలకు డిగ్రీ నుంచి ల్యాప్టాప్లు ఇవ్వడము, ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ల్యాప్టాప్లు, డ్రాఫ్టర్లు, టెక్స్ట్ బుక్లు, ఎస్సీ వాళ్ళకైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఏదైతే క్యాల్సీలు ఉన్నాయో వీటన్నిటికి కూడా అదనంగా ఇస్తామని చెప్పారు. వాటన్నిటితోటి మీరు చెప్పినట్టు మేము ఈ కాంగ్రెస్ వస్తే మాకు ఖచ్చితంగా వీటి నెరవేరుస్తుందని చెప్పేసి అందరూ కూడా ఆ రోజు వ్యతిరేకంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మేము కూడగొట్టి కాంగ్రెస్కు ఓట్లు వేయించడానికి మేము బస్ యాత్రలు చేసినటువంటి వాళ్ళం కాబట్టి మేము ఈరోజు పోరాటానికి ముందుకు వచ్చినాం. అందులో ముఖ్యంగా నలిగిపోయినటువంటి వాళ్ళం మేము. వాళ్ళు అడిగినటువంటి 2 లక్షలు, వాళ్ళు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు సంవత్సర కాలంలో వాళ్ళు వేస్తున్న 2 లక్షల ఉద్యోగాలకు 10,000కే నోటిఫికేషన్స్ ఇచ్చిర్రు. ఇంతవరకు ఎవరికి కూడా వడ్డీ లేని రుణాలు మేము ఇస్తున్నాము, ఇంత ఇస్తున్నాము అని చెప్పలేదు. యూత్ కమిషన్ వేయలేదు, 46 జీవోని రద్దు చేయలేదు, గురుకులాలలో రిలిక్వెష్మెంట్ తీయలేదు. ఏదైతే బ్యాక్లాగులలో వేకెన్సీస్ మిలిగిపోతున్నాయో వాటిని మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లలో కలపడము. ఈరోజు నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ చూపించారో అన్ని వేకెన్సీస్కు ఇస్తున్నామని చూపిస్తున్నారు, కానీ జైన్ కానటువంటి వాళ్ళు రిలింక్విష్మెంట్ వల్ల ఒక గురుకులాలను 3,000 మిగిలిపోయారు. ఇలాంటి మా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్ వస్తే మా సమస్యలు నెరవేరుతాయి అనుకున్నాం, పోతే నెరవేరుతాయి అనుకున్నాం. కాంగ్రెస్ వచ్చి ఇంకా వాటిని జటిలం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగుతాం. కాంగ్రెస్ను గల్లాబట్టి అడిగే హక్కు మాకే ఉంది నిరుద్యోగులకు. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజాప్రభుత్వం అనే పదాన్ని ఉపయోగించడం కన్నా ముందు ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు, దాని తర్వాత ఇది ప్రజాప్రభుత్వం అన్నాడు, దాని తర్వాత ఇది రైతు ప్రభుత్వం అన్నాడు. మాదే ఏదైతే ప్రభుత్వానికి నిరుద్యోగ, ప్రజా, రైతు అనేటటువంటివి ఒక ప్రభుత్వం అనే ఒక నామవాచకానికి ఈ 3 అడ్జెక్టివ్స్ వచ్చినాయి కాబట్టి విశేషణాలు వచ్చినాయి. ఆ విశేషణాలలో మొదటి విశేషణం నిరుద్యోగులు అనేదే కాబట్టి మా నిరుద్యోగ ప్రభుత్వంలో నిరుద్యోగ అంశాలకు విలువ లేదు కాబట్టి మేము కొట్లాడుతున్నాం, బరాబర్ కొట్లాడతాం. అవసరమైతే గల్లబట్టి క్లియర్గా నువ్వు గల్లబట్టి అడగడం కాదు, క్లియర్గా ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించినటువంటి వ్యక్తులలో మీరు కూడా, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఉన్నారనేది కీలకంగా మీరు కూడా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఇంటింటికి పోయి ప్రచారం చేయడమే కాకుండా ప్రమాణాలు చేసుకుంటా ఆఖరికి ఈ అనుమలపూరి జనార్దన్ అనేటటువంటి నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఏది గ్రామాలలో పోయి కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోట అడిగినటువంటి నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇవాళ ఎందుకు వ్యతిరేకం అవుతా ఉండు కాంగ్రెస్ పార్టీకి? అదే కాంగ్రెస్ పార్టీని నిమ్మలంగా రిప్రజెంటేషన్ ఇచ్చి అడగొచ్చు కదా, అడిగే హక్కు మీకు లేదా? ఆ రకంగా ఎందుకు రోడ్ల మీదకి ఎక్కి అంత అల్లకల్లోలను సృష్టిస్తూ ఉన్నారు? ఇప్పుడు అల్లకల్లోలం అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. మీరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, కానీ మేము వెళ్ళి రిప్రజెంటేషన్ గోడలకి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి రిప్రజెంటేషను? నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి కనీసం నిరుద్యోగులకు ఒక్కసారైనా కలిసిందా? ఇదే పక్క రాష్ట్రంలో మేము బస్ యాత్ర చేస్తే సిద్దిక్ అనేటటువంటి అబ్బాయి బస్ యాత్ర చేసిండు. వాళ్ళ బస్ యాత్ర కాదు, ఒక లగ్జరీ బస్సు, ఒక ఆరెంజ్ ట్రావెల్స్ లాంటి ట్రావెల్స్, ఒక కేశినేని ట్రావెల్స్ లాంటి ట్రావెల్స్, ఒక గరుడ బస్సు లాంటి బస్సులను తీసుకొని పోయి వాళ్ళు తిరుగురు. మేము తిరిగిన బస్సు ఏంది? ఏమంటారుగా తీరుగుట్ట కట్టుకొని తిరునాళ్ళ పోతే ఊరుకోటి ఉసిపోయినట్టు ఆ బస్సు పోతే ఒక ఊర్లో బోల్ట్ ఉసిపోవడం, ఒక ఊర్లో సీట్ ఉసిపోవడం, ఒక ఊర్లో బ్రేక్ ఫెయిల్ అయ్యి, ఉత్తర తెలంగాణ బస్సు అయితే జర్రైతే ఉసుక డాక్టర్ను గుద్దితే అందరు చచ్చేటోళ్ళు. ఇలాంటి బస్సులలో మేము తిరిగినటువంటి వాళ్ళము. మేము ఈరోజు ఎందుకు అడుగుతున్నాము? ఇలాంటి వాళ్ళతో మీరు నిరుద్యోగ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఎందుకు కలవలేదు?
అక్కడ అలాంటి బస్సులలో తిరిగినటువంటి వాళ్ళని ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కలిసిండు. గ్రూప్ 2 పోస్ట్ 1:100 అనగానే ఎమ్మటే ఇచ్చిండు. మొన్న గ్రూప్ 2 పోస్ట్ పోన్ అనగానే ఎమ్మటే ఇచ్చిండు. గ్రూప్ 1 పోస్ట్ పోన్ అనగానే ఎమ్మటే ఇచ్చిండు. కనీసం రేవంత్ రెడ్డి కలిసిండా? ఈరోజు మమ్మల్ని ఎవడైతే బస్సుల యాత్రల్లో తిప్పించినటువంటి రియాజ్ అనేటోడే మొన్నటి వరకు ఏం లేదు. ఇలా రియాజ్ది ఈరోజు హైదరాబాద్లో బుక్ ఫేర్లో ఆయన గురించి ఒక సపరేట్ ఫ్లెక్సీ, ఎక్కడ పోయినా ఆయన ప్రోటోకాల్, వాళ్ళందరూ భోగాలు అనుభవిస్తున్నారు. ఈరోజు మేము కష్టాలు అనుభవిస్తున్నాం. అలాంటి వ్యక్తులు ఇవాళ కోదండరాం ఎడిపోయిండు, ఆగ్నూరు మురళి ఎడిపోయారు. మమ్మల్ని అందరిని ఏపించి తిరిగిన వాళ్ళు, మమ్మల్ని ఎంటేసుకొని తిరిగిన వాళ్ళందరూ ఇదే శ్రీధర్ బాబు, మల్లు రవి, వీళ్ళందరూ ఎక్కడ పోయిర్రు? మరి వాళ్ళందరూ మమ్మల్ని ఎందుకు కలవలేదు? కలవనప్పుడు మేము ఓన్ని కలవాలి. మేము పోతే ఒక రిప్రజెంటేషన్ తీసుకోడు. ఈరోజు గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలి, పోస్టులు పెరగాలని ఫస్ట్ పోస్టులు పెంచండి అన్నాం. పోస్టులు తర్వాత పెంచుతాం, పోస్ట్ పోన్ అన్నాడు. కనీసం ఒక పోస్టులు పెంచలేదు. అదే 2022లో ఏదైతే డిసెంబర్లో వచ్చిందో నోటిఫికేషన్, అదే ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత 23 అయిపోయింది. 24 డిసెంబర్లో ఇవాళ గ్రూప్ 2 783 పోస్టులకు ఎగ్జామ్ రాసినాం. అదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, మేము వస్తే 2000 ఉద్యోగాలు పెంచుతామని చెప్పారు. అదే అప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మా అశోక్ నగర్కి వచ్చి నేను 2 లక్షల ఉద్యోగాలు చేస్తా, గెలవగానే 4వ తారీఖు డిసెంబర్ 4కు నేను అశోక్ నగర్కి వస్తాంటే, అరే నాయన నువ్వు ఈడ ప్రవళిక వస్తే పక్కదోవ పట్టించినోనివి, పేపర్ లీక్ అయితే ఒకరోజు అశోక్ నగర్ రానోనివి, మీరు ఏ అవసరానికి ఆ పాటలు పాడతారు, ఏ రోటి కాడ ఆ పాట పాడేటటువంటి వాళ్ళు, ఏ ఎండ గొడుగు పట్టేటటువంటి వాళ్ళు, ఇన్ని మరణాలను కూడా, ఆడపిల్ల మరణాన్ని కూడా తప్పుదోవ పట్టించినోనివి, ఇవాళ నీ మాట ఎట్ట నమ్ముతారు? ఒక మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టినటువంటి వానివి, ఇవాళ కాంగ్రెస్ వాడు మేనిఫెస్టోలో మాకు 3 పేజీలు పెట్టిండు, నువ్వు 3 అక్షరాలు పెట్టను అని ఆయన నమ్మి కాంగ్రెస్కు ఓటేపించినావు. అంత చేసినటువంటి వాళ్ళను ఈరోజు నువ్వు పిలవకుండా, ఉద్యోగాలు పెంచకుండా, ఏది పెంచకుండా, గ్రూప్ 3 గ్రూప్ 2 అదే ఎగ్జామ్ తోటి రాపించినావు. ఈ గ్రూప్ 1లో 29 జీవోని తీసుకొచ్చినావు. 46 జీవోని పోలీస్ రిక్రూట్మెంట్లో తీసేయలేదు. దాని తర్వాత గురుకులాల రిక్రూట్మెంట్, ఇవన్నీ ఎవరిని చెప్పుకోవాలి? రియాజు చెప్తే అంటాడు అని నేనేం చేయాలని, అది ఇంత చిన్న పోస్ట్ అంటాడు. మళ్ళీ భారీగా ఏషాలు వేసుకుంటూ తిరుగుతాడు. కోదండరాం అసలు కలవనే కన్నాడు. ఆయన కాడ ఎవడని ఇంటర్వ్యూ చేసుకుంటే నిరుద్యోగుల అంశాలు మాకు పట్టవు, ఎవడా నిరుద్యోగులు అని మాట్లాడతారు. G29 ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా G29 గురించి ఈరోజు ఒక బీజేపీ పార్టీ మాట్లాడతలేదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేదు, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతలేదు, ఏ పార్టీ మాట్లాడట్లేదు. ఒక్క నిరుద్యోగులకు మాత్రం అసలు ఏం అవసరం, మీకు G29 వల్ల మీకు ఏం నష్టం జరుగుతూ ఉంది వల్ల? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరికి రాజ్యాంగబద్ధంగా ఏదైతే రావాలనో ఆ వాటా ప్రకారమే అందరికి పోతా ఉన్నాయి. మరి దీంట్లో మీకు ఏం అన్యాయం జరుగుతుంది ప్రత్యేకంగా? ఎందుకంటే G29 గురించి రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏ పార్టీ మద్దతు మీకు ఎందుకు ఇస్తలేదు? ఒక నిరాహార దీక్షలు చేసేటటువంటివి కానీ, రిలే నిరాహార దీక్షలు అంటే నిరాహార దీక్ష అంటే ఎవరిని చేయాలని కూడా చెప్తలేం, కానీ కనీసం రిప్రజెంటేషన్ కూడా ఎవరు ఎందుకు ఇస్తలేరు? అయితే మీరు కిందాక అడిగిన ప్రశ్నకి ఏంటంటే అది ఇంకా సమాధానం ముగించలేదు. అందుకొరకు మమ్మల్ని ఎవరు కడవట్లేరు కాబట్టి మేము కలిసి ప్రయత్నాలు చేసినా ఎవరు కూడా అసలు మా విషయాలు పట్టించుకోవట్లేరు కాబట్టి 6 నెలలు ప్రయత్నం చేసినాం. జూన్ 9వ తారీఖు ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి మేము రోడ్డు మీదకి ఎక్కినాం. 6 నెలల సమయం ఇచ్చినాం. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వాటిని పట్టుకోలే కాబట్టి మేము మాట్లాడినాం. ఇంకొకటి, ఏ రాజకీయ పార్టీలు ఏం మాట్లాడట్లేరు అంటున్నాం. రాజకీయ పార్టీలు ఓట్లు ఉన్నప్పుడు వాళ్ళ అవసరం గురించి మాట్లాడతారు. నష్టపోయిన వాళ్ళు మేము కాబట్టి మా సమస్య గురించి మేమే వస్తాం. సమాజం తెలంగాణలో అందరికీ నష్టం జరిగినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ గోసపడుతుందని చెప్పేసి అందరి తరపున వకాలత్ పుచ్చుకున్న వాళ్ళం, ఒక చదువుకున్నటువంటి వాళ్ళము, అన్నీ తెలిసినటువంటి వాళ్ళం, ఈ సమాజానికి ఉద్యోగం ఈ సర్వీస్ చేయాల్సినటువంటి వాళ్ళం, ఉన్నతమైన ఉద్యోగాలలో మాకు నష్టం జరిగిన మా నష్టాన్ని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనప్పుడు, ఒక రైతుకు జరిగినటువంటి నష్టాన్ని రైతు ఇదే అడిగినప్పుడు మరి మేము ఎందుకు ప్రశ్నించకూడదు? అందుకే మేము ప్రశ్నించినాం. ఇప్పుడు 29 మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు ప్రశ్నించారు. వాళ్ళు ఎన్నికలప్పుడు వస్తాడు. ఎవడైనా అంత వాళ్ళని జనాలు గుమ్మిన కాడికి వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళు పొలిటికల్ మైలేజ్ తీసుకుంటూ పోతారు. వాడు ఒక్కడు కూడా, ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అడిగిరు ప్రశ్న, ఎవడు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వట్లేరని మేము చెప్తున్నాం. వాళ్ళు ఒక లిప్ సర్వీస్ లెక్క వచ్చి చేసిపోతుర్రు. మొన్న రేపు ఎగ్జామ్ అనగా శుక్రవారం నాడు వచ్చిండు బండి సంజయ్ అశోక్ నగర్కు. ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ హోదాలో వచ్చిండు. 3 లక్షల మంది పోయి సెక్రటరియట్ కాడ గేట్లు బద్దలు కొట్టినాం. మరి బీజేపీకి 8 మంది మంత్రులు ఎంపీలు ఉన్నారు తెలంగాణ నుంచి, 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. పిఎంఓ నుంచి ఒక ఫోన్ చేసి ఆ రోజు గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేయించలేకపోయినా 29 జీవో మీద తేలేంత వరకు అని ఎందుకు? వాళ్ళ అవసరం కొరకు వచ్చిర్రు. ప్రత్యేకంగా నిరుద్యోగ జేసీ నాయకుని అడుగుతా ఉన్నారు. మీరు పదే కాంగ్రెస్ పార్టీనే అంటా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందా, చేస్తలేదా? గతంలో బీఆర్ఎస్ చేసిందా, చేయలేదా?
అనేది స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీరున్నది ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి జర్నలిస్టు శ్రీకాంత్ రెడ్డి ముందట మీరు క్లియర్గా, ఎందుకంటే ఇప్పటికే పదే పదే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అనేకమైనటువంటి వ్యాఖ్యలు ఏ ఛానల్లో చూసినా మీయే కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కడ చూసినా కానీ అనుమలపూర్ జనార్దన్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ పార్టీలన్నీ మోసం చేస్తలేవా? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేయలేదా? ఒక కాంగ్రెసే మోసం చేస్తూ ఉందా? ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు పిల్లగాడు ఎవరిని అడుగుతాడు? ఏదైనా పలకో కావాలా, బల్బం కావాలా, ఏదైనా కావాలి, అమ్మని అడుగుతాడు, అయ్యని అడుగుతాడు, లేకుంటే పక్కింటి ఆంటీని పక్కింటి అంకుల్ని అడుగుతాడా కదా? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. మేము గెలిపించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. పాదయాత్ర చేసి బస్ యాత్ర చేసింది కాంగ్రెస్కు. అధికారంలో ఉన్నాడు, మేము చేసినా చేయకుండా అధికారంలో ఉన్నాడు అడుగుతాడు. ఆకలైనప్పుడు అమ్మని పువ్వు అడుగుతాడు కదా, హోటల్లో అడగాడు కదా. అట్టనే మేము వాళ్ళని అడుగుతున్నాం. మీరు అన్నట్టు ఇంకొకటి ఏదైతే కాంగ్రెస్ బీజేపీ ఉన్నదో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, మరి కాంగ్రెస్ పార్టీతో నిరుద్యోగులు వైరుధ్యం పెట్టుకునే బదులు అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నా, లేదంటే మంత్రుల్ని కలిసో మీ నిరుద్యోగుల సమస్య పరిష్కరించుకుంటే ఏమైతా ఉంది అని మేము వాళ్ళని కలుస్తూనే ఉన్నాము. ఒక్కాంచి డెలిగేషన్ చేస్తూనే ఉన్నాము. వాళ్ళు పోతే ఓపెన్ గేట్లు అంటారు, పోయినాక రిప్రజెంటేషన్ తీసుకుంటాడు, ఎవడూ పనిచేయడు. శ్రీధర్ బాబు 2ంటికి ఉంటాడు, 2ంటికి పోయి తలుపు కొట్టి బెడ్రూమ్ నుంచి ఆయన వచ్చి కూర్చుంటాడు, మాట్లాడతాడు తెల్లారిందాక. కానీ పరిష్కారం కానప్పుడు ఏం లాభం? బట్టి విక్రమార్క దగ్గర చర్చలకు కూర్చున్నాం. పోస్ట్ పోన్ కానీ నేను పోస్టులు పెంచుతున్నాడు, పెంచిండా? పెంచలేదు. ఒక డిప్యూటీ సీఎం, ఒక ఎస్సీ ఆయనకి బాధలు తెలియదా? ఆ రోజు అన్నీ చెప్పినాడు. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కూడా మోసమే చేసింది. ఇవాళ అవునన్నా కాదని ఇవాళ తలుపు తట్టినాం. బీఆర్ఎస్ వాడు వచ్చిండు, వాడు ఆ రోజు చేసినందుకు ప్రాయచిత్తంగా సుప్రీంకోర్టులో 2 SLP లేపిస్తాను వేసిండు. మరి ఇవాళ బీజేపీ వాళ్ళని నిలదీస్తున్నాం, ఖచ్చితంగా అడుగుతాం. మీరు రోడ్ల మీదకి వస్తున్నారు, కొట్లాడుతున్నారు. మీరు ఆ రోజు గ్రూప్ 1 ఎందుకు పోస్ట్ పోన్ చేయలేకపోయారు? మీరు PMO నుంచి ఫోన్ చేయలేకపోయారా? ఇక్కడ రాష్ట్రాలు అందరూ అడుగుతున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటున్నారు, మాకు అడితో సంబంధం లేదు. మా విషయానికి వచ్చేసరికి మీరు 2 మంత్రులు ఉన్నారు, మాది ఎందుకు ఆపలేకపోయారు? మీరు సుప్రీంకోర్టులోనైనా లీగల్ ఫైట్లో మీరు ఎందుకు రావట్లేరు? ఒక్కడు కూడా ఒక అడ్వకేట్ని ఎందుకు ఇప్పలేకపోతున్నారు? మాకు మేము ఇంత కష్టపడి పైసా గ్రూపులలో పెట్టుకొని అడుక్కొని, మేము గ్రూపులు పెట్టుకొని అడుక్కొని కేసులు వేస్తుంటే మీరు ఎందుకు రావట్లేదు? మీ లీగల్ టీం ఎందుకు రాలేదు? ఇదే ఈటల రాజేందర్ దగ్గర పోయినాం. వాళ్ళ యొక్క లీగల్ టీము ప్రెసిడెంట్ ఎవరు? ఒక రెడ్డి గారు ఉన్నారు, ఆంటోనీ రెడ్డి గారు. ఆయనకు చెప్పిండు, ఆయన రాలేదు, ఏం మాకు సమాధానం చెప్పలేదు. వాళ్ళకున్న లీగల్ టీంలో ఎవడు కూడా వర్క్ చేయలేదు. మరి ఇది మోసం కాదా? వాళ్ళ కోట్ల గురించి ఫైనల్గా అనుమలపూర్ జనార్దన్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, GO29 రద్దు కావాలన్నా, అనుమలపూర్ జనార్దన్ ఎమ్మెల్యే కావాలన్నా, అంటే ఒకవేళ ఆయన పదవులు కనుక మీకు, లేదంటే ఒక 2 కోట్లు అట్లా పైసలు కనుక ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా అంటే, మరి మీరు ఆ పదవుల కోసం లేదంటే డబ్బు కోసం పోతారా, లేదంటే GO29 రద్దు కావాలని నిజంగా కొట్లాడతారా? ఒకటి ఈరోజు ఎవరికైనా తెలుసు, ఎందుకంటే GO29 పైన సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చిందనుకో, ఇది యావత్ దేశానికి మొత్తం అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ప్రిలిమ్స్లలో రిజర్వేషన్స్ ఎత్తే కార్యక్రమానికి ఇది ఎక్కడైనా కేసు వేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళు రాసేటటువంటి పిటిషన్లో సైటేషన్లో ఇదే కేసు ఉంటుంది, రెఫరెన్స్ కేసు. కాబట్టి ఈరోజు మాకు డబ్బులకో గిబ్బులకో దేనికో మేము ఆరాటపడడం లేదు. ఇది జాతికి సంబంధించినటువంటి సమస్య. ఈరోజు ఎవరైతే వాళ్ళ జాతి గురించి కొట్లాడతారో, ఇది SC ST BC మైనారిటీ EWSలకు ఒక గ్రూప్ 1లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి పోయే రూపంలో ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉందో దానికి విఘాతం కలిగేటటువంటిది. ఇది కింది జాతులు ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలకు పోకుండా చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి మా లక్ష్యం మేము రేపు గ్రూప్ 1 ఆఫీసర్లు అయిపోయి జీవోలు చేసేటటువంటి వాళ్ళం. కాబట్టి మా ఏకైక లక్ష్యం ఈ జాతులను ఉన్నత స్థాయికి తీసుకుపోవడమే. మాకు ఆ జీవోను స్ట్రక్ డౌన్ చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడమే మా లక్ష్యము. ఆ లక్ష్యం కాబట్టి మేము అట్లా పోతున్నాం. అందరు మా మీద నమ్మకం ఉంది. మేము డబ్బులకు కానీ దేనికి కానీ మేము తలొగ్గే కార్యక్రమాలు ఉంటే ప్రభుత్వం ఎప్పుడో చేసి మమ్మల్ని బదనాం చేసి దీన్ని గాయ గత్తర్ చేసి ఏ రాజకీయ ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ కూడా గతంలో నిరుద్యోగుల కోసం నేను ఇదే కొట్లాడినా, ఇదే నిరుద్యోగులందరి తరఫున నేనే మాట్లాడుతూ ఉన్నా, యువకులందరికీ నేనే అండగా ఉన్నా అని చెప్పి అనేకమైనటువంటి మాటలు చెప్పిండు. హుజురాబాద్ ఎన్నికల సీన్ కట్ చేస్తే పోయి ఇలా మండలిలో కూర్చుంటారు. రేపు జనార్దన్ కూడా అదే కోరుకుంటా ఉండా. నిజంగా నిరుద్యోగుల పక్షాన జెన్యూన్గా కొట్లాడే వ్యక్తి అనుమలపూర్ జనార్దన కాదా? ఇప్పుడు జెన్యున్గా కొట్లాడడం అనేటటువంటిది మనము ఆ ప్రామాణికతలు స్కేలింగ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సమాజం ఇప్పుడు నేనేమన్నా నా గురించి నేను గొప్పగా చెప్పుకుంటా, అది నిరుద్యోగులు అనేటటువంటిది వాళ్ళ కామెంట్ల రూపంలో అన్ని రూపాల్లో చెప్తారు. మీరు బల్మూరి వెంకట్ గారి అంశాన్ని ఎత్తిరు.
ఇలా బల్మూరి వెంకట్ అనేటటువంటి వ్యక్తి ఆయన ఒక ఎంబీబీఎస్ నుంచి డిస్కంటిన్యూ అయిపోయో ఎట్లనో మనకు ఆయన ఎడ్యుకేషన్ గురించి అవసరం లేదు, ఒక డాక్టర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన ఒక ఉన్నత కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళకు వాళ్ళ బాధలు తెలియదు. ఇవాళ మేము బాధపడ్డటువంటి వాళ్ళము, చిన్నప్పటి నుండి పురుగుల బువ్వలు తిని హాస్టళ్లలో పెరిగినటువంటి వాళ్ళము. మాకున్నటువంటి మా బాధ ఏంటంటే మాకు ఖచ్చితంగా ఒక కరుణ సహానుభూతి ఉంటుంది. వాళ్ళకు ఒక లిప్ సర్వీసులతోటి పదవులు ఎత్తుకొని పోయేటటువంటి వాళ్ళు. మేము ఒక సమస్యను చూసేటటువంటి ఒక విధానము, ఇంకొకళ్ళు ఒక సమస్యను చూసే విధానము ఖచ్చితంగా తేడా ఉంటుంది. కాబట్టి ఆ తేడా మాలో ఉన్నది. కాబట్టి మేము పక్కోనికి ఇప్పుడు ఒక పక్కోడు అన్నం ఆకలైందనుకో, ఒక హాస్టల్ పోరగాన్ని చూసినాం అనుకో, మేము ఒక చిన్నప్పుడు ఏదైతే మేము ఆకలితో ఎట్ట అలమడించినో ఆ బోతో ఎట్ట ఇబ్బందులు పడ్డామో అది మాకు గుర్తొస్తుంది, మా కష్టాలు మాకు గుర్తొస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మాకు పొంతన ఉండదు. మేము మా కష్టం గురించే మా కష్టాన్ని చూసుకుంటాం. ఈ ఎమ్మెల్సీలు గిమ్మెల్సీలు మాకు కావు. ఇంకొకటి మీరు అన్నట్టు మాకు వెనక తోకలు గీకలు అయ్యలేవు, మాకు ఇచ్చేటోడు ఉండడు. మా కష్టాలని గుర్తిస్తే చాలు. అసలు మమ్మల్ని కష్టాలను ఇంకెనక బీఆర్ఎస్ ఉన్నాడో బీజేపీ వాడు ఉన్నాడో ఆ డబ్బులు పెట్టి చేపిస్తున్నారు అవన్నిటిని తోటి మమ్మల్ని వక్రీకరించకుండా చాలు. మాకు ఈ పదవులు కాదు, వాటితోటి ఉద్యమాన్ని పక్కదో పట్టించే కార్యక్రమం చేయకుంటే అక్కడికే ఈ పార్టీలకు మేము 2 చేతులు అయితే దండం పెడతాం. మేము పదవులకి ఏది చూసుకోలేదు. పార్టీల అంశం తీసుకొచ్చారు కాబట్టి మరి ఇప్పుడు ఏదైతే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తిగా అనుమలపూరి జనార్దన్ వెనక ఏమన్నా సీఎం కేసీఆర్ ఉండి నడిపిస్తూ ఉన్నాడు అనేటటువంటి అనుమానాలు కూడా చాలా మందిలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని కామెంట్ రూపంలో కానీ వివిధ రకాలుగా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారు. మరి నిజంగా ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీ వెనక ఉండే నడిపిస్తూ ఉండే అని వ్యూహాత్మకంగా నడిపిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు సీఎం కేసీఆర్ ఉన్నాడు అనేటానికి నిజంగా తలకాయంలో బుర్ర ఉందో లేదో తెలియదు. మరి అనేటోళ్ళు ఎవరు ఉంటారు, ఒకళ్ళు కామెంట్లు చేస్తే ఆ కామెంట్లను మీరు పట్టుకొని అడుగుతున్నారేమో ప్రశ్న, అది కాంగ్రెస్ వాళ్ళు పెడతారు. ఇంకోటి డైరెక్ట్ సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. ఒక్కొక్కళ్ళు ప్రతిపక్ష నాయకులు అంటున్నారు అసలు ఫామ్ హౌస్లో పండ పెట్టిర్రు, వాడు తొంటి ఇరిగింది, కాలు ఇరిగింది, నడ్డి ఇరిగింది, లేవట్లేడు, ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు అన్నాడు. ఆ ఫామ్ హౌస్లో ఉండేటోడు మా ఆయనకి ఎందుకుంటాడు, మా ఆయనకి ఎట్లా నడుస్తాడు? అలానే ఉండే అసెంబ్లీకి రమ్మంటేనే రావట్లేడు, ఇంకా మా ఆయనకి ఎట్లుంటాడు కేసీఆర్? అసలు ఈ ప్రశ్నకి ఏమన్నా అర్థం ఉందా? అంటే అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి మీ వెనకాల కూడా లేరు. మా వెనక ఎట్లుంటాడు చెప్పు? ఆయన ఫామ్ హౌస్లో పండుకొని ఉండే అసెంబ్లీకే రావట్లేడు, ఇంకా మా వెనక వచ్చి ఆడ తిరుగుతాడు, ఎక్కడుంటాడు? ఆయనకు మాకేం సంబంధం? ఆయన చేయలేదని మేము వాళ్ళ పార్టీని ఓడగొడుతుంది. ఆయనకు మాకేం సంబంధం? అంటే నిరుద్యోగులకి ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉన్నదా ఇయ్యారంటారా? బీఆర్ఎస్ పార్టీగా మేము వెళ్ళి అడిగినాం, వాళ్ళు కొన్ని ఎస్ఎల్పీలు వేయించిర్రు. కానీ వ్యక్తిగా ఆయనకుండి నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, ఒక టైం టేబుల్ పట్టుకొని నువ్వు ఇప్పుడు ఇది మాట్లాడు అది మాట్లాడు నేను చేపిస్తున్నా అనేది ఆయన మాటలు మేము ఎందుకు వింటాము? ఏదో మాకు తెలియలేదా? రేపు ఆఫీసర్ అయితే రేపు ఒక్కొక్క ఈ మంత్రుల దగ్గర మేమే కదా ఉండి చేయాల్సిన వాళ్ళము, అంత తెలివి ఉన్న వాళ్ళం కదా. మీకు ఫస్ట్లో చెప్పినాం, ఒక ఎంబీబీఎస్ అయిపోయినాడు, ఒక డాక్టర్ అయిపోయినటువంటి వాడు, ఒక ఐఐఎంలో చదివినటువంటి వాళ్ళు, అంత ఉన్నత విద్యావంతులు ఉన్నోళ్ళు ఈ గ్రూప్ 1. అంత తెలివి ఉన్న వాళ్ళు కేసీఆర్ ఇంకొకడో పెడితే వచ్చేది కాదు. అంత తెలివి ఉన్నటువంటి నాయకులే చాలా మంది పార్టీలు వెనకబడి పరుగులు పడి తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈయన ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో. రేపు గ్యారంటీ మీ నిరుద్యోగులు కూడా అట్లా చేయరని గ్యారంటీ. అది రాజకీయం వేరు, వీళ్ళు భవిష్యత్తును ఒక ఉద్యోగంలో చూసుకునేటటువంటి కోణం వేరు. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా వలసవాదే, వలస పక్షులే. కానీ నిరుద్యోగులు అట్లా కాదు, దానికి ఉద్యోగం కావాలి కదా. వాని ఉద్యోగం గురించి ఎవడు వాళ్ళ బాధల గురించి మాట్లాడతాడో వాడిని అడుగుతాడు, వాని మద్దతు కోరుతాడు. ఇప్పుడు మీరు ఏదైతే విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఎవ్వరూ అడగనటువంటి విధంగా ఒక నిరుద్యోగ జేఏసీ నాయకునిగా మీరు సూటిగా 15,000 విఆర్ఓ పోస్టుల్ని పరీక్ష ద్వారానే ఏదైతే నిర్వహించాలని సూటిగా అడుగుతున్నారో ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలంటున్నారు. పాత వాళ్ళు ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో సంబంధం లేకుండా, ఎందుకంటే జీతం కోసం ఎవరైనా జీతం కోసమే కాబట్టి పనిచేసేది, మరి వాళ్ళని అక్కడనే ఉంచి కొత్త నోటిఫికేషన్ తోటి ఇవ్వాలంటారు. అసలు ఈ ప్రశ్న మీకు ఎందుకు వచ్చింది? చాలామంది ఏమంటా ఉన్నారంటే మా విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత జాబ్ ఎక్కడైతే పోస్టింగ్ చేసిరో అక్కడికి పంపించండి అనేటటువంటి క్వశ్చన్ చాలా వరకు గతంలో వస్తే, ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా ఇప్పుడు ఈ పంచాయతీ పెడతా ఉన్నారు. ఎంతవరకు సమంజసం ఇది? అది ఏంటంటే మేము మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోయినప్పుడు వీఆర్ఓలకు అప్పుడు యూనియన్గా ఉండి ప్రెసిడెంట్ చేసిన వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. వాళ్ళే ఇప్పుడు దీంట్లోనే ఉంది మొదలపు మొత్తం. ఏంటంటే ఆ రోజు కేసీఆర్ ఏమన్నాడు, వీఆర్ఓలు మొత్తం దొంగలు, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేస్తున్నారు, ఆ ధరణి వచ్చినప్పుడు దాన్ని మొత్తాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో ఆగమాగం చేసిరని చెప్పారు. ఎవడైనా ఒక పనికి రుచి మరిగినోడు అదే పని చేయాలనుకుంటాడు. ఎప్పుడు మేము వాళ్ళను తప్పు పట్టట్లేము, చేయట్లేము. కానీ వాళ్ళకి అక్కడ అన్నీ తెలుసు కాబట్టి, ఆ లొసుగులు తెలుసు, అవన్నీ తెలుసు కాబట్టి మేము ఇక్కడికి వస్తే కంఫర్ట్ అనుకుంటాం. వానికి ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంది, ఉద్యోగం ఉన్నది, పే స్కేల్ ఉన్నది, పే బ్యాండ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. నీకు ఉద్యోగం లేనివాడు వస్తుంటే నీకున్న ఉద్యోగం నుంచి ఈ ఉద్యోగానికి ఎందుకు వస్తావు? నీ ప్రభుత్వానికి కూడా నీకేం అవసరం?
వానికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఈడు ఉన్నాడు చదువుకున్నాడు, ఇవాళ ఏ ఉద్యోగానికి ఇవాళ డైరెక్ట్ డిఎస్పీని చెప్తున్నావు, ఆడు ముందే ఏమన్నా కానిస్టేబుల్ చేసినోడిని పెడుతున్నావా? ఒకళ్ళు ఆర్డీఓ ఉన్నాడు, వాడు ఇంతకుముందు ఎంఆర్ఓ చేసినోడిని పెడుతున్నావా? డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపుతున్నావు కదా. వీళ్ళకి ఎక్స్పీరియన్స్, పెద్ద ఉద్యోగాన్ని చేసేవానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇలా సివిల్స్లో డైరెక్ట్ ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు అందరూ వస్తున్నారు 28 డిపార్ట్మెంట్లలో. మరి ఈరోజు వీఆర్ఓకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎక్స్పీరియన్స్ లేకుండా ఇవ్వవా? ఖచ్చితంగా మేము ఏమంటున్నాం, వాళ్ళని ఆల్రెడీ ఒక్కడ అకామిడేట్ చేసినావు, 5,000 ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళని ఊడబిక్కొని చిల్ల చేసి ఇంకొచ్చే 5,000 ఉద్యోగాలను 5,000 మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చేటటువంటి ఒక కార్యక్రమానికి ఎందుకు తూట్లు పడుస్తున్నావు? నీకేం అవసరము? అంటే వాళ్ళకి ఎక్కడున్న జీతం వస్తుందని మీరు సూటిగా చెప్తాను. వాళ్ళకు ఉద్యోగం ఉంది కదా, ఉద్యోగం ఉన్నది, ఉద్యోగం చేస్తున్నాడు, చేసేటోని మళ్ళీ ఎందుకు తీసుకురావాలి? అక్కడ చేసేటోని నువ్వు బయటకు తీసుకొచ్చి ఇళ్ళ పెట్టాల్సిన అవసరం ఏంది? వాళ్ళకి రెవెన్యూలో మంచిగా అంటే గ్రామాల్లో చేయడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇంట్రెస్ట్ అనేది కాదు, ఆల్రెడీ ఉన్నోని తీసుకొచ్చేది. ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చినాక అలా ఇంట్రెస్టే ఉంటుంది, అది చేస్తూనే ఉంటాడు. అది ఖచ్చితంగా చేయాలి. ప్రభుత్వం ఒక బాధ్యత ఇచ్చినప్పుడు చేయాలి. ఒక జీతగాడు పెట్టుకున్నప్పుడు చేయాల్సిందే. నువ్వు ఒక కంపెనీలో ఒక పనికి కుదిరినప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా వాడు ఇచ్చిన కమాండ్ చేయాల్సిందే. ఇప్పుడు వీఆర్ఓలు జేఆర్ఓ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అసలు నిజంగా కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? అసలు మీరు ఆ రకంగా పోరాటం చేస్తూ ఉన్నారా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఉద్యోగాల గురించి. నిన్న కొత్త చట్టం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందులో మార్పులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ధరణి నుంచి ఇక్కడి మారాలి కాబట్టి ఖచ్చితంగా వీఆర్ఓ వ్యవస్థ అవసరం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అది నింపుతుర్రు కూడా. అయితే మేము ఏమంటున్నాం అంటే ఈ వీఆర్ఓ అనేటటువంటి దానిని ఇప్పుడు అన్నిటికీ డిగ్రీలే ఉన్నాయి, కానిస్టేబుల్కి అన్నిటికీ డిగ్రీలే వచ్చినాయి క్వాలిఫికేషన్స్. ఇలా డిగ్రీ అనేటటువంటిది కామన్ అయిపోయింది. ఎందుకంటే మన సౌత్ రాష్ట్రాలలో ఎడ్యుకేషన్ రేట్ అనేది, హైయర్ ఎడ్యుకేషన్ ఎంట్రీ లెవెల్లో పెరిగిపోయింది. ఆల్రెడీ మనకు ఎన్రోల్మెంట్ పెరిగింది కాబట్టి దీన్ని వీఆర్ఓ నుంచి జేఆర్ఓగా మార్చాలి. జేఆర్ఓ అంటే జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, ఏదైతే మనకు జూనియర్ పంచాయత్ సెక్రటరీగా ఉందో ఆ విధంగా మారిస్తే వీళ్ళకు పే బ్యాండ్ మారుద్ది. ప్లస్ నెక్స్ట్ ఎమ్మటే వీఆర్ఓ ఆర్ఐగా ప్రమోషన్స్ వస్తాయి, తర్వాత ఎంఆర్ఓలుగా పోతారు. వీళ్ళకు ఉండేటటువంటి బాధ్యతలు కూడా పెరుగుతాయి, అన్నీ మంచిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా జేఆర్ఓగా మార్చాలి. సిలబస్ కూడా ఇది ఆర్ఓఆర్ చట్టం తీసుకురావాలి. అది కూడా ఎందుకు అడుగుతున్నామంటే రేపటి నాడు వాళ్ళు చేసేటువంటి ఫీల్డ్లో వాళ్ళకి అవసరం ఉన్న సిలబసే పెట్టాలి. అవసరం లేని ఆర్థమెటిక్ రీజనింగ్లు తీసుకొచ్చి ఆడి పెట్టి ఏం లాభం? కామన్ సెన్స్ అనేది అందరికి ఉంటుంది. ఆడపోయి నువ్వు కనుక లెక్కలు చెప్పేది ఉందా, ఇంకేదైనా చేసేది ఉందా? వచ్చినటువంటి దాన్ని దంచుకోవడానికి, లెక్కలు పెట్టుకోవడానికా, డబ్బులు తీసుకున్న లంచాలక నువ్వు ఆర్థమెటిక్ రీజనింగ్లు పెట్టేది? నీకు ప్రజలకు అది పెడతావు కరెక్టే, వానికి వచ్చినాక ఒక చట్టం గురించి అవగాహన ఉండదు, దేని గురించి అవగాహన ఉండదు, వాడు ఓని పోయి అడుగుతాడు. ఎందుకు పోతాడు? నువ్వు ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడే నువ్వు ఫీల్డ్లోకి పోయేటటువంటి అంశాలను నేర్పు. 40 రోజులు వాడు కష్టపడి రాత్రులంతా కష్టపడి నేర్చుకుంటాడు. రేపు ఫీల్డ్లో వచ్చేదాన్ని ఆర్టీఓ కాంచి వాళ్ళ కాంచి చేర్చుకుంటాడు. కాబట్టి వీఆర్ఓను జేఆర్ఓగా మార్చాలి, పేపర్ టు సిలబస్ మార్చాలనేటటువంటిది ఇది నిరుద్యోగుల డిమాండు. ఆ డిమాండ్గా మేము ఫ్రంట్ ఫేస్లో ఉన్నాం కాబట్టి, ఫేస్ ఆఫ్ ద మూమెంట్ ఉన్నాం కాబట్టి మేము చెప్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి మమ్మల్ని అడుగుతున్నారు. మేము జనబాహుల్యంలోకి తీసుకుపోతున్నాం, అది ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫైనల్గా ఏదైతే నిరుద్యోగ జేఏసీ తరపు నుంచి మీరు అంటే అనేక వేదికల ద్వారా కూడా మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. గత 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి దాదాపుగా నాకు తెలిసినంత వరకు మీరు 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి కూడా ఎప్పుడు చూసినా సరే ప్రిపరేషన్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈ సంవత్సర కాలంగానే అంటే ఒక ఏదైతే ఎన్నికల ముందు నుంచే ఎందుకు బయటకు వచ్చి ఇట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది? అంటే అసలు ఎందుకు నిజంగా ఇండ్లలో కానీ లేదంటే స్టడీ హాల్లో కానీ కూర్చొని ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఎందుకు ఇంత బాధ అనిపిస్తూ ఉంది? ఎందుకు మీరు బయటికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే చాలామంది బయటికి రాలేకపోవచ్చు ఇప్పటికి కూడా. అసలు మీరు ఒక 6-7 ఏళ్ళు లేదా దాదాపు ఒక 4 సంవత్సరాలు కదలకుండా కూర్చొని చదివినటువంటి వ్యక్తిగా ఎందుకు బయటకు వచ్చి ఇంత ప్రశ్నిస్తూ ఉన్నారు? రేపు మీ పైన అక్రమ కేసులు పడితే పరిస్థితి ఏంది? ఎందుకంటే మీరు అన్నది 100% వాస్తవం. ఆ రోజు నోటిఫికేషన్లు అన్నీ ఆగినాయి. వస్తే మేము అనుకున్నటువంటి గ్రూప్ 1లో మంచి సర్వీస్ వస్తే సమాజాన్ని సేవ చేద్దామనే ఉద్దేశంతో లేవకుండా చదువుకున్నాం నోటిఫికేషన్లు రానప్పుడే. కానీ ఆ నోటిఫికేషన్లు వచ్చి ఎప్పుడైతే పేపర్ లీకేజ్లు అయినప్పుడు అరే మనం ఇంత కష్టపడితే ఇప్పుడు డబ్బులు లేకుంటే ఈ ఉద్యోగం కూడా రాదు కదా. మనము ఒక కింది వర్గాలలో పుట్టినటువంటి వాళ్ళము ఉన్నత స్థాయికి పోవాలంటే రాజకీయాల ద్వారా లేదంటే ఉన్నతమైన ఉద్యోగాల ద్వారానే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో పైకి వెళ్ళగలుగుతాం. అలాంటిది కూడా కష్టపడితే వచ్చేది కూడా ఇట్లా అయిపోయింది ఏందని మేము ఆ రోజు అందరం సందిగ్ధంలో పడి ఆ రోజున్న అధికార పార్టీకే వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. తొందర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న బోర్డు మెంబర్లను అందరిని మార్చండి, ప్రక్షాళన చేయండి. మేము కన్నా కళలు 10 ఏళ్ల సంది కన్నా కళలు నెరవేరే సమయంలో ఇదంతా ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకోన్నప్పుడు అప్పుడే ఎన్నికలు వచ్చినాయి
కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వానికి కొన్ని విన్నవించుకున్న వాళ్ళు ఇన్లే. అప్పుడు ఏమంటే కాంగ్రెస్ దగ్గర పోయినాం, మీరేం చేస్తారు, ఇది మా సందిగ్ధంలో ఉన్నాం, మా బతుకులన్నీ ఒక క్రాస్ రోడ్లో నలిగిపోతున్నాయి, జీవితంలో అటు ఇటు కాని పరిస్థితికి వచ్చినాం అని అన్నప్పుడు మేము మీకున్నాం, మీకు ఒక భరోసా, మేము ఒక అభయస్తం ఇస్తున్నాం, ఇది మా కాంగ్రెస్ హస్తం, మీకు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చింది, రాహుల్ గాంధీ గారు మీ అంటుంటారు అని చెప్పారు. అట్టనే రాహుల్ గాంధీ అని అశోక్ నగర్ తీసుకొచ్చారు. ఆ తరుణంలో కాంగ్రెస్ మాకు అభయస్తం ఇచ్చింది కాబట్టి అంశాలతోటి సమాజానికి కూడా అన్ని ఇచ్చారు కాబట్టి మేము ముందుకు వచ్చినాం. కాంగ్రెస్ని గెలిపించుకుంటే మేము మారుతాం. బీఆర్ఎస్ మా పట్ల ఏ స్పందన లేదు, మా మరణాలను కూడా తప్పుదోవ పట్టించింది కాబట్టి కాంగ్రెస్ని గెలిపించుకోవాలని పోయినాం. కాంగ్రెస్ గెలిచినాక ఏం చేసింది, 6 నెలలు ఓపిక పెట్టినాం, ఇస్తాంగా మా నిరుద్యోగుల ప్రభుత్వం అనుకున్నాం. వాళ్ళు అంతకన్నా ఎక్కువ బీఆర్ఎస్ ఓటు చేసిన దానికన్నా కూడా ఎక్కువ వీడు మోసం చేస్తుండు. వాడన్నా డైరెక్ట్ నేను పట్టించుకొని అన్నాడు, వీడేంది కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటుండు. కాబట్టి వరే నాయన ఇంకా వానికన్నా డేంజర్ నాయన, ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇంకా 5 ఏళ్ళ వరకు ఏమి ఇయ్యాడు, ఇక మనం కనుక తిరగబడకపోతే కష్టం, మనం వచ్చినా రాకుండా ఇక ఆ నోటిఫికేషన్లను రాసిపోతే అయిపోతుండే మన జీవితాలు, అనవసరంగా మళ్ళీ కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఎగిరెగిరి తంతుంది, ఇక మనం ఆగొద్దు ఎట్టా జీవితాలు ఆగమైపోయినాయి, ఏదో ఒకటి తాడో బేడో తెలుసుకోవాలని ఈ ప్రభుత్వంతో పోరాటానికి మేము నడుం కట్టాల్సిన పరిస్థితి. అందులో భాగంగానే మేము ఆ రోజు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినప్పుడు ముందు వరుసలు ఉన్నోళ్ళం కాబట్టి మమ్మల్ని నిరుద్యోగులు అందరూ వచ్చారు. అన్న మీరు ఒక యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, ఒక పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు, గతంలో మీరు సామాజిక ఉద్యమాలలో ఉన్నటువంటి వాళ్ళు, ఎస్ఎఫ్ఐలో ఉన్నటువంటి వాళ్ళు, మాకన్నా కొద్దిగా మీరు ధైర్యంగా ఉన్నారు, మీరు ముందుండిరి, మేము వెనుకుంటాం అన్నారు అన్నట్టే వాళ్ళు వెనకుండి మాకు భరోసా ఇచ్చిరు కాబట్టి మేము ముందుకు వచ్చినాం. ఇవాళ ఒక జనార్దన్ ఒక్కనే మీరు మీడియాలో చూడొచ్చు, కానీ ఈ జనార్దన్ ఒక్కడే ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇట్ట ఎప్పుడో మన ఊర బిస్కినట్టు బిస్కెట్ వాళ్ళు, జనార్దన్ ఊర బిస్కినట్టు బిసికితే వాళ్ళకు కూడా ఎట్ట బిస్కాల్లో నిరుద్యోగులు అక్కడ అట్లా బిసుకుతారు, స్క్రూలు ప్రింట్ చేస్తారు అనేది తెలుసు కాబట్టి నిరుద్యోగులు వెనక ఉన్నారు, ఒక నైతిక మద్దతు ఉన్నది జనార్దన్ వెనక అనేది వాళ్ళు ఎరిగిర్రు కాబట్టి ఈరోజు జనార్దన్ అనే వ్యక్తిని ఏం చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆకాంక్షలతోటి నిరుద్యోగుల యొక్క ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో వాటితోటి ముందుకు పోతున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అల్టిమేటం ఇస్తున్నాం, మీరు ఏదైతే అన్నారో వాటిని నెరవేర్చకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఒక బస్సు యాత్ర తీసుకొని స్థానిక సంస్థలలో మీకు వ్యతిరేకంగా మళ్ళా పనిచేయడానికి మేము కంకణం కట్టుకొని ఉన్నామని చెప్తున్నాం. మీరు ఇంతగానో నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతూ ఉన్నారు, రేపు మీ పైన ఇదే కొంతమంది ఎవరైతే వాళ్ళ పార్టీని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారో రేపు అదే నాయకులు వచ్చి మీ గల్లా బట్టి ప్రశ్నిస్తే, లేదంటే దాడులకు భౌతిక దాడులకు కనుక చేసినట్లయితే, లేదంటే ఒకవేళ మీ పైన అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసినట్టయితే, మీరే నిరుద్యోగుల కోసం అయితే కొట్లాడుతూ ఉన్నాడో, ఏ నిరుద్యోగుల కోసం అయితే ఈ అనుమలపూర్ జనార్దన్ కొట్లాడుతూ ఉండో వాళ్ళల్లో కొంతమంది అయినా ఒక్కడన్నా మీ వెనక నిలబడేటటువంటి అవకాశం ఉందా అని మీరు నమ్ముతా ఉన్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాం, వస్తారు. ఇప్పుడు కేసులు పెడితే జనార్దన్ మీద కేసు పెట్టగానే వచ్చి ఇంకోటి ఉరికొచ్చి నా మీద కూడా కేసు పెట్టమని అన్నాడు కదా. ఇప్పుడు నా మీద కేసు పెడితే నా జీవితం ఆగం చేయడానికి ఇంకొకటి వచ్చి నా మీద కేసు పెట్టి నేను కూడా ఆగమవుతుంటాడా? ఆ కేసులు నా మీద పెడితే పెట్టచ్చు, కానీ వాళ్ళు నాకు ఏ విధంగా నైతిక మద్దతు ఇవ్వాలో, నాకు ఏ విధంగా ఒక భరోసా ఇవ్వాలో, నన్ను ఏ విధంగా విడిపించుకోవాలో, నాకు ఎలాంటి లీగల్ సపోర్ట్ ఇవ్వాలో ఆ సపోర్ట్ అన్నీ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. భావిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న అశోక్ నగర్లో కొట్టినప్పుడు చేసినప్పుడు నన్ను అరెస్ట్ చేస్తుంటే అందరూ ఉరికొచ్చారు కదా, ఆడపిల్లలందరూ ఉరికొచ్చారు, ఆడపిల్లలందరూ రౌండప్ చేసిర్రు, అన్నను అరెస్ట్ చేయకన్నారు. నన్ను అనగానే వాళ్ళు ఉరికొస్తే ఆడపిల్లలను కూడా అరెస్ట్ చేసిర్రు కదా. మా వెహికల్ పోతుంటే ఒక ఆడపిల్ల ఇట్ట చాకలైలమ్మలకి ఇట్ట ప్లకార్డు పట్టుకొని కార్కు వాళ్ళ పెట్రోల్ వెహికల్కి అడ్డంగా కూర్చున్నది. అవన్నీ జరిగినాయి కదా, నగ్న సత్యాలే కదా అవన్నీ. ఆ పిల్లలందరూ వస్తున్నారు, ఖచ్చితంగా నిరుద్యోగులు ఉంటారు, మాకు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఇంత బలంగా ముందుకు పోయినా ఖచ్చితంగా మా ఎమ్మటి వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే వెనక నిరుద్యోగులు ఉంటారనో ఇది ఉంటారనో దాన్ని చూసుకొని కూడా ఏం రావట్లేదు మీరు అనుకున్నట్టు. ఖచ్చితంగా నాకంటూ ఒక గుండె ధైర్యం ఉంది. ఏ మందం చూసుకొని ముందు కూరుకొచ్చి మురిసేటట్టు, మందం చూసి మురిసేటటువంటిది ఏం లేదు ఇక్కడ. ఖచ్చితంగా నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాకు ఒక ధైర్యం ఉంది, గుండె ధైర్యం. మీరు వ్యక్తిగతంగా వచ్చి కొట్టించుకుంటా తంత కూడా దానికి కూడా నేను తెగిడిసే ఉన్నాయి. ఇప్పుడు మీరు చేసినటువంటి మీరు నేర్పడినటువంటి విద్యలే ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళ గురించి మీ గురించి బస్ యాత్ర చేసేటప్పుడు మిర్యాలగూడన 200 మందితోటి నా బస్సును రౌండప్ చేసుకొని ఇబ్బాలకు కొట్టించుకునే పరిస్థితికి తీసుకొచ్చుకున్న వాళ్ళు అన్నింటిని తట్టుకొని మిమ్మల్ని గెలిపించినాం. బరాబర్గా చెప్తున్నాం, మీరు కనుక ఇప్పుడు నిరుద్యోగుల మీద దెబ్బలేసినా, కొట్లాడినా, కేసులు పెట్టినా, ఏం చేసినా మీరు చేయొచ్చు. కానీ అతి త్వరలోనే మాకు జమిలీ రూపంలో నిరుద్యోగులకు ఒక వరంగా రాబోతుంది. బరాబర్గా చెప్తున్నా, ఈ కాంగ్రెస్కు వడ్డీ కాదు
చక్రవడ్డీతోటి మీకు ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం. ఆ మిత్తి మొత్తం చెల్లిస్తాం కాంగ్రెస్ వాళ్ళకు. మీరందరూ మాకు ఏదైతే మీకు మిత్తిలు వేస్తాం ఆ మిత్తిలు మాకు చెల్లించాల్సింది దగ్గరలోనే ఉంది, అతి దగ్గరలోనే ఉంది. అది దగ్గర పెట్టుకొని మీరు ఉండురి. ఇది ఫైనల్గా ఏదైతే నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ అయితే క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నా. నా ఒంటిపైన పడినటువంటి ప్రతి దెబ్బ కూడా పడ్డది నా పైన కాదు, ఈ ప్రభుత్వం పైన పడ్డది. దీనికి ఈ ప్రభుత్వానికి వేటు వేసేది ఏదైతే రానున్న ఎన్నికల్లో బరాబర్ నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే మాత్రం బుద్ధి చెప్తామని కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి, మరి నిరుద్యోగులంతా అనుములపూరి జనార్దన్ వెంట ఉంటారా, లేదంటే ఏ రకంగా అనుములపూరి జనార్దన్ ఈ యొక్క నిరుద్యోగుల యొక్క లక్ష్యాన్ని నెరవేరుస్తున్నటువంటి అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది.